హలో గాయస్, ఐఎమ్ అలేఖ్య రెడ్డి. ఓకే, ఈరోజు ఇక్కడ ఈ ఎడిటోరియల్ చాలా ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామ్స్. ఓకే, ఇరాన్ ఇజ్రాయెల్కి వార్ జరగడం వల్ల ఇండియాలో ఉన్న ఎంఎస్ఎంఈ సెక్టార్స్ డిక్లైన్ అవుతుంది. సో దాని ఛాలెంజెస్ ఏంటో ఈ ఎడిటోరియల్లో మెయిన్గా మనం చూద్దాము. ద గ్రోయింగ్ ఇన్స్టెబిలిటీ ఇన్ వెస్ట్ ఏషియా మే డిస్టర్బ్ సప్లై చైన్ అండ్ డ్రైవ్ అప్ ఫైట్ కాస్ట్. ఓకే, ఎందుకంటే ఇండియాలో ఎంఎస్ఎంఈ సెక్టర్ అనేది ఓకే 45% ఆఫ్ ఇండియాస్ టోటల్ ఎక్స్పోర్ట్స్ కమ్స్ ఫ్రమ్ ఎంఎస్ఎంఈ. మనం ఎక్స్పోర్ట్ చేసే వాటిలో 45% ఎంఎస్ఎంఈ సెక్టర్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తాం. అండ్ ఆల్సో 30% ఆఫ్ ద ఇండియా జీడిపి కంట్రిబ్యూటెడ్ బై ద ఎంఎస్ఎంఈ సెక్టర్. సో అందువల్ల మనం ఇది ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ జరిగినప్పుడు మెయిన్లీ మనం ఏది ఎక్స్పోర్ట్ చేయాలన్నా వెస్ట్ ఏషియాకి. సో ఇరాన్లో ఉన్న చాబహార్ పోర్టు ఓకే అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్తో మనము ఎక్స్పోర్ట్ అనేది చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ సెక్యూరిటీ ఇంటర్నల్ పర్పస్ వల్ల ఇరాన్ ఇజ్రాయెల్ వార్